యేసు మీద లక్ష్యముంచుడి అనే మాట ఈ పూట మనం ధ్యానించినప్పుడు నిజమే, మన యొక్క గురి, మన యొక్క గమ్యం, మన యొక్క ఏకాగ్రత అనేది చాలా ప్రాముఖ్యమైందండి. ఎందుకంటే లోకంలో ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి, ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు ఏదో మనకు నచ్చింది, మెచ్చింది అని వాటి వెమ్మట పరిగెత్తడం కాదు, కానీ మన యావత్ జీవితంలో ఒక గమ్యము, ఒక గురి, ఒక లక్ష్యం మనం కలిగి ఉండాలని పరిశుద్ధుడైన పౌలు ఈ హెబ్రీ పత్రికలో ఆయన వ్రాస్తున్న ఈ మాట ఈ పూట మనకు ఒక మేలుకొలుపును కలిగిస్తుంది. ఎందుకంటే ఈ రోజున ఒక గమ్యం లేని పరిస్థితుల్లో, లక్ష్యాన్ని కోల్పోయిన అనుభవాలలో అనేక మంది విశ్వాసయాత్ర కొనసాగుతుంది అనుకుంటూ భ్రమపడిపోతూ దాని వలన కలిగే ఆశీర్వాదానికి దూరమవుతున్నటువంటి వ్యక్తుల్ని చాలామంది నేను చూస్తున్నామండి. ఎందుకంటే వాళ్ళ హృదయం ఆశించినట్లు, మనసు కోరుకున్నట్లుగా